ట్రంప్ చెప్పినట్లే రష్యా చమురు కొనుగోళ్లు బంద్. అమెరికా ఆంక్షలతో నిలిపేసిన భారత రిఫైనరీలు, ఇతర దేశాల నుంచి కొనుగోలుకు ఏర్పాట్లు. స్టాక్ మార్కెట్లో కొనుగోలు చేపట్టిన రిలయన్స్. 2 కంపెనీలపైనే ఆంక్షలు. ఇతర రష్యా కంపెనీల నుంచి దిగుమతికి ప్రయత్నిస్తామంటున్న రిఫైనరీలు. అమెరికా నుంచి పెరిగిన చమురు దిగుమతులట. ఈ మొత్తానికి వాడి మాట వినాల్సిన పరిస్థితి వచ్చిందా మనం మోదీకి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టుగానే రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ తగ్గించుకుంటోందా? రష్యా చమురు కంపెనీలపైన అమెరికా ఆంక్షల ప్రభావంతో భారత రిఫైనరీలు ఇతర దేశాల నుంచి చమురు కొనుగోలు చేపట్టడం తప్పట్లేదా? ఇదే సమయంలో అమెరికా నుంచి భారత్కు భారీగా చమురు దిగుమతులు పెరిగాయా? ఈ ప్రశ్నలన్నింటికీ భారత రిఫైనరీ, పెట్రోలియం సంస్థలు అవుననే అంటున్నాయట. రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపేస్తామని ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని ఇటీవల ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు రష్యాకు చెందిన భారీ చమురు సంస్థలు ల్యూకోయిల్, రాస్నెఫ్ట్ల పైన ఆర్థిక ఆంక్షలు విధించారట. అటు యూరోపియన్ యూనియన్ కూడా పలు ఆంక్షలు విధించిందట. ఈ క్రమంలో రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపేయక తప్పట్లేదని పెట్రోలియం మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇప్పటికే బహిరంగ మార్కెట్ నుంచి చమురు కొనుగోలు కోసం టెండర్ నోటీసు జారీ చేసిందని గుర్తు చేశాయి. 3 ఏళ్లుగా రష్యా నుంచి భారీగా చమురు దిగుమతి చేసుకుంటున్న రిలయన్స్ కూడా స్పాట్ మార్కెట్లో చమురు కొనుగోలు చేపట్టిందని వెల్లడించాయి. అటు రష్యా సరఫరాదారుల నుంచి ఇటు భారత ప్రభుత్వం నుంచి ఈ అంశంలో స్పష్టత వచ్చే వరకు కొత్తగా చమురు కొనుగోళ్లకు ఆర్డర్లు పెట్టే పరిస్థితి లేదని తెలిపాయి. అమెరికా నుంచి భారీగా పెరిగిన చమురు కొనుగోలట. ట్రంప్ డిమాండ్ చేస్తున్న మేరకు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు నిలిచిపోతుండగా మరోవైపు అమెరికా నుంచి భారతదేశానికి చమురు దిగుమతులు భారీగా పెరుగుతున్నాయట. చమురు సరఫరా గణాంకాల సంస్థ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ 27 నాటికి అమెరికా నుంచి భారత చమురు దిగుమతులు సగటున రోజుకి 5.4 లక్షల బ్యారెళ్లకు చేరిందట. గత ఏడాది సగటు చూస్తే 3 లక్షల బ్యారెళ్లకు మాత్రమే లాస్ట్ టైం ఉంటుంది, అది ఇప్పుడు 5.4 lakhsకి పెరిగిందట. మరి ఇప్పుడు ఇది యూరోపియన్ యూనియన్, అమెరికా ప్రభుత్వం రష్యా చమురు సంస్థల మీద విధించినటువంటి ఆంక్షల కారణంగా మనం బ్యాక్ వెళ్లాల్సి వచ్చిందా? తప్పని పరిస్థితిలో లేదు, ట్రంప్ చెప్పింది కాబట్టి వెనక్కి తగ్గాల్సి వచ్చిందా? ఇది క్లారిటీ రావాల్సిన అవసరం ఉన్నది. ఏదేమైనా ట్రంప్ చెప్పినట్టే నడుస్తున్నట్టు వాతావరణం కనబడుతున్నది. మరి ఇది ఏందో